నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుతూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఈ లేఖన భాగం మీకు అర్థం కావడానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను. 70 సంవత్సరాలు యూదులు చెరలో ఉన్నప్పుడు కోరెషు వారికి విడుదల ప్రకటించాడు. అలా కోరెషు విడుదల ప్రకటనతో జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి నాయకత్వంలో యూదులు బయలుదేరి యెరూషలేముకు వచ్చి ఆ జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరాన్ని మరలా కట్టుకున్నారు. మందిర నిర్మాణం అయిపోయింది. మందిరం అయిపోయింది, కానీ చుట్టూ ప్రాకారం ఇంకా అలాగే మొండుగోడలతో ఉంది. కాబట్టి ప్రాకారాన్ని కట్టడానికి నెహెమ్యా వచ్చాడు. పారసీక దేశపు రాజు అయిన అర్తహషస్త అనేటువంటి ఆ రాజు అనుమతితో నెహెమ్యా వచ్చాడు. మందిర నిర్మాణాన్ని జెరుబ్బాబెలు చేశాడు. రాజు అయిన కోరెషు అనుమతితో వచ్చి యెరూషలేం పట్టణం చుట్టూ ప్రాకారాన్ని నిర్మించడానికి, గోడను నిర్మించడానికి పారసీక దేశపు రాజు అయిన అర్తహషస్త అనుమతితో నెహెమ్యా వచ్చాడు. ప్రాకారాన్ని నిర్మించాడు. సామెతల గ్రంథంలో ఏముంటుందంటే, ప్రాకారం లేని పట్టణం ఎలా నాశనం అవుతుందో తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే అలాగే నాశనం అవుతాడు అని. పట్టణం చుట్టూ ప్రాకారం లేకపోతే పట్టణానికి రక్షణ ఉండదు. పొలము చుట్టూ కంచె లేకపోతే పొలానికి రక్షణ ఉండదు. అలాగే మన మనసును అణుచుకోకపోతే మన జీవితానికి రక్షణ ఉండదు. మనమంతా మనుషులమే. అందరికీ ఆలోచనలు ఉంటాయి, అందరికీ కోరికలు ఉంటాయి, అందరికీ ఆశలు ఉంటాయి. వాటిని అణుచుకోలేనప్పుడు జీవితం అంతటితో ముగించబడుతుంది. మనకు దేవుడు ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్ పూర్తిగా అనుభవించాలి అంటే మనకు వచ్చేటువంటి కోరికల్ని, ఆలోచనల్ని, ఆశల్ని అణుచుకోవాలి. పట్టణం చుట్టూ ప్రాకారం ఉంటే పట్టణం క్షేమంగా ఉంటుంది. మనసుని అదుపులో పెట్టుకునే స్వభావం ఉంటే దేవుడిచ్చిన ఆయుష్ని పూర్తిగా అనుభవిస్తాము. లేదు మన ఆలోచన చెప్పినట్టుగా వెళ్తాము అంటే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవాల్సి వస్తుంది. యెరూషలేం పట్టణం చుట్టూ ప్రాకారం లేదు. కాబట్టి నెహెమ్యా వచ్చి 12 సంవత్సరాలు, ఆయన వాస్తవానికి కట్టింది 3 నెలల్లో ప్రాకారాన్ని కట్టాడు, కానీ అధికారిగా 12 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అలా ప్రాకారాన్ని కట్టాడు. ఇంతటితో యెరూషలేములో చేయవలసిన పని అయిపోయింది అనుకుంటే పొరపాటే. కట్టవలసిన ఇంకో అతిపెద్ద కట్టడం ఉంది. ఆ కట్టడాన్ని గూర్చి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తున్నాడు. మందిరాన్ని కట్టడానికి జెరుబ్బాబెలును దేవుడు వాడుకున్నాడు. ప్రాకారాన్ని కట్టడానికి నెహెమ్యాను దేవుడు వాడుకున్నాడు. మనుషుల్ని కట్టడానికి ఎజ్రాను వాడుకుంటున్నాడు. ఇక్కడ మందిరం కట్టబడింది రాళ్లతో, ప్రాకారం కట్టబడింది రాళ్లతో. ఇశ్రాయేలు జాతి కట్టబడాలి వాక్యంతో. 8వ అధ్యాయం 1వ వచనం, 7వ నెల రాగా
ఇశ్రాయేలీలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై, ఏక మనస్సు అంటే అర్థం ఏంటి? అందరూ ఒకే మనస్సుతో, ఒకే భావంతో, ఏక మనస్కులై, అందరూ ఒకే మనిషి అనేటట్టుగా ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, అందరూ ఎక్కడికి వచ్చారంట? నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానానికి వచ్చి ఎజ్రా అనే శాస్త్రితో ఏం చెప్పారంట? యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని రా అని చెప్పారంట. యోధులు నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానానికి వచ్చారు అని ఉంది కదా. ఎందుకని ప్రత్యేకంగా నీటి గుమ్మం ఎదుట మైదానానికి వచ్చారు అని ప్రత్యేకంగా ఎందుకు రాస్తున్నాడు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెమ్మని విన్నారు అంటే సరిపోతుంది. ఎందుకని పర్టికులర్గా అడ్రస్ చెప్తున్నాడు అంటే, నీటి గుమ్మము అంటే యెరూషలేముకి చుట్టూ గుమ్మాలు ఉంటాయి. దాని లోపలికి రావడానికి 12 గుమ్మాలు ఉంటాయి. అందులో ఒక గుమ్మం నీటి గుమ్మం, దాని పేరు నీటి గుమ్మం, వాటర్ గేట్ అంటారు. ఉదాహరణకి ఈ చర్చిలోకి రావడానికి 2 దారులు ఉన్నాయి, ఒకటి ఇటువైపు, ఒకటి ఇటువైపు. ఇంకా పెద్ద చర్చిలు అయితే 3, 4 డోర్లు కూడా ఉంటాయి, ఎంట్రన్స్లు ఉంటాయి. యెరూషలేము అనే పట్టణానికి లోపలికి రావడానికి 12 ద్వారాలు ఉన్నాయి. అందులో ఒకటి నీటి గుమ్మము, వాటర్ గేట్. ఎందుకు దానికి నీటి గుమ్మం అని పేరు పెట్టారు అంటే, ఆ ద్వారం బయట ఒక లోయ ఉంటుంది, దాన్ని కిద్రోను లోయ అంటారు. తూర్పు వైపున కిద్రోను లోయ అంటారు. యేసు ప్రభు చివరి భోజనం తర్వాత ఒక పాట పాడి కిద్రోను వాగు దాటి ఆయన ఒలీవల కొండకు వెళ్ళాడు అని ఉంటుంది కదా. ఆ కిద్రోను వాగు, కిద్రోను లోయ ఉంటుంది తూర్పు వైపున. ఆ కిద్రోను లోయలో ఒక ఊట పారుతూ ఉంటుంది, చిన్న కాలువ వెళ్తూ ఉంటుంది. దాన్ని గీహోను ఊట అని పిలుస్తారు. గీహోను ఊట, గీహోన్ స్ప్రింగ్ అంటారు ఇంగ్లీష్లో, గీహోను ఊట. దాన్ని కొత్త నిబంధనలో కిద్రోను వాగు దాటి, గీహోన్ అని ఎందుకని ఏకంగా కిద్రోను వాగు దాటి యేసుప్రభు వెళ్ళి ఒలీవల కొండ మీద ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం కదా. ఆ గెత్సెమనెలో వాటర్ గేట్ అని ఎందుకు అన్నారు అంటే, యెరూషలేము దేవాలయంలో రకరకాల ఆచారాలు, విధులు, సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అనేకమైన పద్ధతులు జరుగుతూ ఉంటాయి. దానికి గాను నీళ్లు కావాలి. ఏ నీళ్ళు కావాలి అంటే, నిలవబడి ఉండే నీళ్ళు కాకుండా పారే నీళ్ళు కావాలి. పారే నీళ్ళలో దోషం ఉండదు అనేటట్టుగా పారే నీళ్ళు కావాలి. కాబట్టి ఆలయ సంబంధమైన శుద్ధీకరణ ఆచారాల కోసమని ఈ పారే నీళ్లను తీసుకుని ఆ గేటు ద్వారా లోపలికి వస్తారు. అంటే శుద్ధీకరించేటువంటి ఆచారాల కోసం ఉపయోగించేటువంటి గేటు, ద్వారము అని. ఇప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని 10 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం లేకుండా, దేవుని వాక్యం లేకుండా కలుషితమైపోయారు. మనం పోయినటువంటి వారాల్లో చూసింది ఏంటంటే, అన్య జాతి వారిని పెళ్లి చేసుకున్నారు, విగ్రహారాధన చేశారు, రకరకాల దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నారు కదా. అలా కలుషితం అయిపోయారు. ఎలాగైతే దేవుని ఆలయంలో శుద్ధీకరణ కోసం నీళ్లు తీసుకుని వస్తారో ఆ ద్వారంలో నుంచి, వీళ్ళంతా ఆ ద్వారం దగ్గరకు వచ్చారు. వాక్యాన్ని నీటితో పోల్చింది బైబుల్. వాక్యం అనే ఉదక స్నానం అని వర్ణించింది. వాక్యాన్ని ఉదకం, ఉదకం అంటే నీళ్లు, వాక్యం అనే ఉదక స్నానం. అలా నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానంలో అందరూ ఎందుకు కూడుకున్నారు, ఎందుకు ప్రత్యేకంగా దేవుడు ఆ అడ్రస్ చెప్తున్నాడు అంటే, ప్రతిసారి ఆ కిద్రోను వాగులో నీళ్లు దేవుని ఆలయ సంబంధమైన శుద్ధీకరణ కోసం వాడారు కదా. ఈసారి ధర్మశాస్త్ర వాక్యం అనే ఉదకం, ఆ నీళ్లు మనుషుల్ని శుద్ధీకరించడానికి, యోదయ జాతిని శుద్ధీకరించడానికి కార్యక్రమం జరుగుతుంది అని అర్థం వచ్చేటట్టుగా అడ్రస్ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఇంకొకసారి చదివి వినిపిస్తాను.
7వ నెల రాగా ఇశ్రాయేళ్లు తమ పట్టణంలో నివాసులై ఉండ్రి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురమ్మని ఎవరితో చెప్పారంట? ఎజ్రా అనే శాస్త్రితో. నెహెమ్యాతో ఎందుకు చెప్పలేదు? ఏ గ్రంథం ఇది? నెహెమ్యా గ్రంథం. ప్రాకారాన్ని కట్టింది ఎవరు? నెహెమ్యా. నెహెమ్యా పెద్ద ఆఫీసర్, ఆయన గవర్నర్. నెహెమ్యా అధికారి కావచ్చు, కానీ ధర్మశాస్త్రాన్ని వివరించేటువంటి సామర్థ్యం లేవీయులకు, యాజకులకు మాత్రమే దేవుడిచ్చాడు. అందరూ ధర్మశాస్త్రాన్ని వివరించలేరు. నేను యజమానిని, నేను అధికారిని, నేను గొప్పోడిని అంటే కుదరదు. దేవుని వాక్యాన్ని వివరించేటువంటి సామర్థ్యం దేవుడు ఎవరికి ఇస్తాడో వాళ్ళు మాత్రమే వివరించాలి. ఎజ్రాను పిలిచి మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెమ్మని చెప్పారంట. ఎందుకని నెహెమ్యాతో చెప్పలేదంటే, నెహెమ్యా అధికారి, లేవీయుడు కాదాయన, యాజకుడు కాదాయన. ధర్మశాస్త్రాన్ని దేవుడు యాజకుల చేతికిచ్చాడు, లేవీయుల చేతికిచ్చాడు, లేవీ గోత్రానికి ఇచ్చాడు. లేవీయులు ధర్మశాస్త్రాన్ని బోధించాలి, మిగిలిన వాళ్ళు వినాలి. ఈరోజు ఎవడిష్టం వాడిది. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవడి సోదె వాడిది వింటున్నారు. కాదు, వాక్యాన్ని బోధించాలి అంటే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. ఎజ్రాను గురించి దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటంటే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి అంటే అర్థం తెలుసా? ఎలాగైతే ఒక రోగానికి మందు కనిపెట్టడానికి సైంటిస్టులు రీసెర్చ్ చేస్తారో, ఎలా పరిశోధిస్తారో, ఎలాగైతే ఒక సిబిఐ ఆఫీసర్ ఎటూ తేలినటువంటి కేసును ఛేదించడానికి ప్రతి దాన్ని నిశితంగా పరిశీలిస్తాడో, ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? పరిశోధించి. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న పాస్టర్లు కానీ, వాక్యోపదేశకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కానీ పరిశోధించారా? వాక్యాన్ని పరిశోధిస్తున్నారా? ఆ సమయాన్ని ఎలాగోలా ఖర్చు పెట్టాలని వాక్యం చెప్పడం కాదు, ఆ సమయాన్ని ఉపయోగించి టార్గెట్ను కొడితే తిరిగి లేవకూడదు, అలా ఉండాలి. మీకు అర్థమైందా? చిన్నపిల్లలు గన్నుతో ఆడుకుంటూ ఉంటారు. ఇలా ట్రిగ్గర్ నొక్కగానే బుల్లెట్లు రావు, ఏమొస్తాయి? బుడగలు వస్తూ ఉంటాయి. బుడగలు అది గన్నే. కానీ AK-47 ఉంటుంది, ట్రిగ్గర్ నొక్కగానే ఏమి వెళ్తాయి? బుడగలు వెళ్తాయా? బుల్లెట్లు వెళ్తాయి. బుడగలు వచ్చే గన్నుని పిల్లలు వాడతారు. బుల్లెట్లు వచ్చే వాటిని తర్ఫీదు పొందినవాడు, సైనికుడు శత్రువుని కోల్చడానికి వాడతాడు. దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి వాక్యాన్ని చెప్పమని అవకాశం ఇచ్చాడు అంటే ఒక్కో మాట బుల్లెట్ లాగా దిగబడాలి. టార్గెట్ మనం దేన్ని చేసామో దానికి తగలాల్సింది అంతే. అలా తమాషాకి, టైంపాస్కి ఏదో ఒక విధంగా గడిపేద్దామని వాక్యం చెప్పకూడదు. ఎప్పుడు మనం టార్గెట్ని నేరుగా కొడతాము అంటే పరిశోధన చేసినప్పుడు. పరిశోధన చేసిన వాడు చెప్పే వాక్యం ఒకలాగా ఉంటుంది. 9:30కు వాక్యం అంటే 8:30 దాకా పడుకుని నిద్రమొత్తో వస్తాడే, వాడు చెప్పే వాక్యం ఇంకోలాగా ఉంటుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి రీసెర్చ్ చేశాడంట. ఆయన మిగిలిన లేవీయులు ఉన్నారు, మిగిలిన యాజకులు ఉన్నారు, కానీ ఎజ్రా ప్రత్యేకత ఏంటంటే పరిశోధించారు దాన్ని. ఎలాగైతే సిబిఐ ఆఫీసరు ఒక కేసు కోసం నిశ్చితంగా ప్రతి దాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తాడో అలా పరిశోధించాడంట.
ఎలాగైతే సైంటిస్టు ఒక రోగానికి మందు కనిపెట్టేదానికి ఎక్స్పెరిమెంట్ చేస్తాడో అలా పరిశోధించాడంట. ఒక యుద్ధాన్ని ఆపడానికి ప్రణాళికలు రచిస్తారో మేధావులు, అలా పరిశోధించాడంట. ప్రస్తుతం పాపం పేటరేగిపోతుంది ప్రపంచంలో. క్రైస్తవులేం తక్కువ లేరు, పేటరేగిపోతుంది ప్రపంచం. ఎలా దీన్ని ఆపాలి? పరిశోధన చేస్తే చెప్పే వాక్యం ఒకలాగా ఉంటుంది, పడుకొని నిద్రపోతే చెప్పేటువంటి వాక్యం ఇంకోలాగా ఉంటుంది. క్రైస్తవ వేదికలు వృధా అయిపోతున్నాయి, క్రైస్తవంలో సభలు జరుగుతున్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయి. అలా చూసినప్పుడు ఏడుపు వస్తుంది నాకు చాలా సందర్భాల్లో. అయ్యో ఇంతమంది క్రౌడ్ వచ్చారు, ఆ వేదిక మీద బఫూన్ నిలవబడ్డాడు. వేదిక మీద నిలవబడితే ఆలోచించాలి, ఎదురుగా ఉన్న క్రౌడు అలా మాట్లాడాలి. అది ఎప్పుడు జరుగుతుంది? రీసెర్చ్ చేసినప్పుడు, పరిశోధించినప్పుడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఒక దారం, ఒక థ్రెడ్ ఇది వాక్యం. ఏ వాక్యానికి సంబంధం ఉంది, దేవుడు ఏ ఉద్దేశంతో వ్రాయిస్తున్నాడు, దేవుడు ఎలాంటి స్పందన కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అనే దాన్ని పరిశోధించి గ్రౌండ్ వర్క్ చేసి, ఒక బిల్డింగ్ కట్టాలంటే అలా కట్టేస్తారా? బుర్జ్ ఖలీఫా ఉంది, అలా కట్టేశారు అడగండి. ఎన్ని వందల మంది ఇంజనీర్లు, నెలల కొద్దీ ప్లానింగు, ఎన్ని ప్లాన్లు వేశారు. ఒక ప్లాను కుదరకపోతే ఇంకో ప్లాన్, ఇలా నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ప్లానింగు. ఒక విగ్రహాన్ని కట్టాలి అంటే ముందు నమూనా, దాని క్యాల్కులేషను. ఒక బిల్డింగ్ కట్టాలంటే నమూనా, దాని క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఊరకే ఏది జరగదు. ఒక ఆపరేషన్ చేయాలంటే 4 డాక్టర్లు మాట్లాడుకుంటారు, సమస్య ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, ఎలా చేద్దాం, సమయం కావాలి. వచ్చేసే ఆపరేషన్ చేస్తా అంటే కుదరదు. మరి జీవితాలు కట్టే వాక్యాన్ని పరిశోధన లేకుండా, గ్రౌండ్ వర్క్ లేకుండా, ఆలోచన లేకుండా అలా వేదిక మీదకి వచ్చి హల్లెలూయా హల్లెలూయా బఫూన్లు తయారయ్యారు. పాస్టర్ల పేరుతో బఫూన్లు తయారయ్యారు. ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాడు, అందుకు పంపించాడు దేవుడు పారసీక దేశం నుంచి యోదయ దేశానికి. ఎజ్రా, నీవు వెళ్ళాలి అక్కడికి. వ్యక్తుల జీవితాలను కట్టాలి అంటే నీవు నా ధర్మశాస్త్రాన్ని పరిశోధించావు కాబట్టి నీవైతేనే సరైనోడివి. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఇంత పనికిరాని వ్యక్తులతో నిండిపోయింది. ఎందుకు అంటే బఫూన్లు తయారయ్యారు అందరూ. వేదిక మీద వేదికలు వృధా అవుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వేదిక మీదకి ఎవరు ఎక్కుతారు? బఫూన్ ఎక్కుతాడు. ఏంటి వచ్చిన ఉపయోగము? భోజనం పెట్టకపోయినా పర్లే, వసతులు కల్పించకపోయినా పర్లే, వేదికలు కట్టకపోయినా పర్లే, సరిగ్గా వాక్యం ప్రకటించబడాలి, పరిశోధన జరగాలి వాక్యం మీద. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి నంబర్ 1. నంబర్ 2, దాని చొప్పున నడుచుకొనుటకును. నంబర్ 2 ఏంటి? ఏదైతే పరిశోధన చేశాడో దాని చొప్పున నడుచుకోవడానికి. చెప్తేనే కుదరదు, చెప్పేదాని ప్రకారం చేసేవాడై ఉండాలి. దాని చొప్పున నడుచుకున్నట్టుకును. నంబర్ 3, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకు. నంబర్ 3, నేర్పించేదానికి. నంబర్ 4, దృఢ నిశ్చయం చేసుకొనెను. నిశ్చయం కాదు, దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయం అంటే అర్థం ఏంటి? ఇంతకీ ఎజ్రా ఎక్కడున్నాడు? పారసీక దేశంలో ఉన్నాడు. అక్కడ ఏమైనా చర్చలు ఉన్నాయా? వాక్యం చెప్పడం లేవు. ప్రతిరోజు ధర్మశాస్త్రం చదువుతున్నాడు, పరిశోధిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు, దాని ప్రకారం బ్రతుకుతున్నాడు. ఎలాగైనా నా జాతికి ధర్మశాస్త్రాన్ని నేర్పించాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కనుక దేవుడు పారసీక దేశపు రాజు అయినటువంటి ఆ చక్రవర్తికి ఎజ్రాను పంపించు, అక్కడికి యోదయ దేశానికి ఎజ్రాను పంపించు. అందుకని 7వ నెల యూదులందరూ ఎజ్రాకు చెప్పారు, ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని రా.
వివరించు మాకు అని. ఈరోజు ఎవరిని అడుగుతున్నారు వాక్యం చెప్పమని? ఓనమాలు రావు బైబిల్లో. 1వ తరగతి పాస్టర్లు, 2వ తరగతి పాస్టర్లు, 3వ తరగతి పాస్టర్లు, 4వ తరగతి పాస్టర్లు, 5వ తరగతి పాస్టర్లు పచ్చిగా చెప్తున్నా, ఒరే మీరు పనికిరారు సేవకి అంటే అపోస్తులు చదువుకున్నారా అంటే వీళ్ళు అపోస్తులు అన్నమాట. అపోస్తులు చదువుకున్నారా? అపోస్తులు ఎప్పటి వాళ్ళు? 2000 సంవత్సరాల క్రితం నాటి వ్యక్తులు. మనం ఎక్కడున్నాము? అపోస్తులు దశంభాగం అడిగారా? అపోస్తులకి అక్రమ సంబంధాలు ఉన్నాయా? లేవు. వీళ్ళకున్నాయా? మరి అవి కూడా అడగాల. అపోస్తులు చదువుకున్నారా అన్నప్పుడు ప్రశ్న ఏంటంటే అపోస్తులు దశంభాగం కూడా అడగలే, అపోస్తులు అక్రమ సంబంధాలు కూడా పెట్టుకోలే, అపోస్తులు కుళ్ళు రాజకీయాలు చేయలే, అపోస్తులు రాజకీయ నాయకుల బూట్లు నాకలే. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ బూట్లు నాకే పని అపోస్తులు చేయలే. సన్హెద్రిన్ సభ ఎదురు నిలవబడి మీ మాట వినమంటారా, దేవుని మాట వినమంటారా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం అని అన్నారు. అపోస్తులు ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలు చూడండి మీరు. మధ్య మధ్యలో హల్లెలూయా అని అన్నా వాళ్ళు అన్నారా? అంత టైం లేదు వాళ్ళకి, ప్రసంగం చెప్పేదానికి సరిపోయింది. అపోస్తులు ఎక్కడైనా మీటింగ్లో ఖర్చీపులు పెట్టి, ఏది ప్రార్థన చేసిన ఖర్చీపులు అందరినీ కొనమని చెప్పి హల్లెలూయా స్తుతి మహిమ చెప్పండి, కమాన్ హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ అని అన్నారా? అనలేదు కదా. మరి ఎలాంటి పోరుంబోకులంతా అపోస్తులు చదువుకున్నారా అంటే ఎంత వెటకారంగా ఉంటుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున చేయుటకు, దాని గురించిన విధుల్ని కట్టడలను ఇశ్రాయేలుకి నేర్పించడానికి దృఢ నిశ్చయం చేస్తున్నాడు. కాబట్టి నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఇశ్రాయేలంతా ఏక మనస్కులై ఎజ్రా ధర్మశాస్త్రాన్ని తీసుకొని రా అని చెప్పి అందరూ కూర్చున్నారా, నిలబడ్డారు? చూడండి. యాజకుడైన ఎజ్రా 7వ మాసం 1వ దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రం తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం అంటే 6 గంటలు, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అంటే 6 గంటలు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. యూదులు ఉదయం అంటే కనుక మనం ఉదయం అంటే 9:30 10:30 అనుకుంటాం కదా. యూదులు ఉదయం అంటే ఉదయం 6 గంటలు అని వాళ్ళకు ప్రత్యేకమైన సమయాలు ఉంటాయి. ఉదయం 6 గంటలకి ఏకమయ్యారంట. ఎవరు పిలవలే, ఎవరు ఆటో పంపించలే, ఎవరు ఫోన్ చేయలే, ఎవరు మెసేజ్లు పెట్టలే, వాళ్ళకై వాళ్ళే ఏక మనస్కులై, అందరి మనసు ఒకటేనంట. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం అంటే 12 గంటలని, 6 నుంచి 12 గంటల వరకు ఎన్ని గంటలు? 6 గంటలు. ఈ 6 గంటలు కుర్చీలో కూర్చున్నారా, సోఫాల్లో కూర్చున్నారా, డేరాల కింద కూర్చున్నారా, ఏం చేశారు చూడండి. అక్కడ 3వ వచనం, నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్నా. ఏంటి? కుర్చీలు లేవా? కుర్చీలు లేవు. పైన డేరాలు షామ్యానాలు లేవా? లేవు. ఏసీ హాళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, సినిమా థియేటర్లు కాదు. నిలుచున్నా. ఎన్ని గంటలు నిలుచున్నారు? 6 గంటలు. 3 గంటలు కూర్చోమంటే 30 రకాల ఆసనాలు వేస్తాం మనం. రామ్దేవ్ బాబా వేస్తుంటారు చూసారు ఆసనాలు, అలా 30 రకాల ఆసనాలు ఎలా తిరిగి అలా తిరిగి కదా. మంగళ షాపులో వాడు తిప్పుతుంటాడు చూసావు కుర్చీని, అలా తిరుగుతుంటాం. అదేం చెప్తుంది అంటే వాక్యం ఇష్టం లేదు అని చెప్తుంటుంది ఆ ఆసనాలన్నీ. నాకు వాక్యం శ్రద్ధగా వినేవాడు చూసే చూపు ఒకలాగుంటుంది, ఎందుకు వచ్చిన కర్మరా అని చూసేవాడు చూపు ఒకలాగుంటుంది. నాకు అర్థమవుతుంది ఆ విషయం. కానీ అన్నీ చెబితే మీరు చర్చికి రారని కొన్ని మనసులో దాచిపెట్టుకుంటా నేను.
ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్నా. ఎవరెవరు నిలబడ్డారు చూడండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకును. ఏంటి, స్త్రీలు కూడా నిలవబడ్డారా? నిలవబడ్డారు. పురుషులు కూడా నిలవబడ్డారు. ఎన్ని గంటలు నిలవబడ్డారు? 6 గంటలు నిలవబడ్డారు. దేనికి? బిర్యానీ పొట్లాలు ఇస్తూ ఉంటే కాదు, వాక్యం చెప్తూ ఉంటే నిలబడి విన్నారు. దేని గుర్తు అంటే ఏకాగ్రతకి, శ్రద్ధకి, విధేయతకి. మా దేవుని మాటలు నిలబడి వింటాం. విధేయత. ఒక పెద్దవాడు వచ్చినప్పుడు నిలవబడతామా? దేవుడి మాటకి విధేయత చూపించి స్త్రీ పురుషులు, పైన శామ్యానాలు లేవు, ఎండలోనే, స్టేడియాలు లేవు అప్పట్లో, ఫంక్షన్ హాల్ లేవు అప్పట్లో, మైదానంలో ఎండలో 6 గంటలు నిలవబడ్డారంట. పోనీ ఆయన ఏమైనా జోకులు చెప్తున్నాడా? పెట్టకథలు చెప్పటంలో ఎజ్రా. ధర్మశాస్త్రాన్ని పరిశోధించేవాడు పెట్టకథలు చెప్పడం. మత్తు లేకుండా ఆపరేషన్ చేసేట్టు ఉంటుంది ఆ వాక్యం. మత్తు మందు లేకుండా ఆపరేషన్ చేస్తే ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా వాక్యం చెబుతున్నాడు ఎజ్రా. మీరు చూస్తే ఎజ్రా గ్రంథం చివరిలో మోమాటం లేకుండా, కనికరం లేకుండా, దయాజాలి లేకుండా, మీరు పెళ్లి చేసుకున్న అన్య స్త్రీలను విడిచిపెడితేనే సరే, ఒప్పుకునేది లేదని విడాకులు ఇప్పించాడు అందరికీ. పర్లేదులే, ప్రార్థన చేసుకో. ఈ తమాషాలు ఏముండవు ఎజ్రా దగ్గర. వదిలిపెడితేనే నా దగ్గర కనపడండి, వదిలిపెట్టకపోతే వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వద్దు. కఠినాత్ముడు ఎవరు? ఎజ్రా. ఏలియా కఠినాత్ముడు. ఎలీషా కఠినాత్ముడు. ఎవరైతే వాక్యాన్ని పరిశోధిస్తారో కఠినంగా మాట్లాడతారు. యేసు ప్రభుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే మోమాటం లేనివాడు. యేసు ప్రభుకి ఏముండదు? మోమాటం ఉండదు. ఆయన ఒక ప్రసంగం చేస్తే అందరూ వెళ్ళిపోయారు. ఒకవేళ మనమే ప్రసంగం చేస్తే ఎవరైనా వెళ్ళిపోయారు అనుకో, ముఖం దిగాలుగా వేసుకొని అవమానంతో కృంగిపోతాం కదా. యేసు ప్రభు అలా కృంగిపోలే. 12 మంది ఉన్నారు మిగిలి. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అన్నాడు. వాళ్ళు వెళ్ళినా పట్టించుకోడు ఆయన. మీరు కూడా పోతారా అని అన్నాడు తప్ప, ప్లీజ్ మీరైనా ఉండండి, మీకైనా చెప్తాను. యేసు ప్రభు ఎవరి గడ్డాన్ని పట్టుకోడు. వాక్యం తెలిసినోడు కఠినంగా మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యం బెండ్ అవ్వదు, ఫ్లెక్సిబుల్గా ఉండదు. వాక్యం స్టిఫ్గా ఉంటుంది అంతే. ఏ ఎండకా గొడుగు వాక్యం ప్రవర్తించదు అలా. ఎజ్రా కఠినంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది పాపులు, పాపం చేశారు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి. అలాంటి వాక్యం చక్కల గింతలు పెడుతుందా? పెట్టదు. నరికేస్తుంది. పాపాన్ని నేరుగా ఖండిస్తుంది. ఆయన వాక్యం చెప్తూ ఉంటే అందరూ నిలవబడి వాక్యం వింటున్నారు. విధేయత, గౌరవం. ఈరోజు వాక్యం ప్రకటించబడుతూ ఉంటే అంత శ్రద్ధగా, అంత గౌరవంగా, అంత తీక్షణంగా వినేవాళ్ళు ఎక్కడా? 3వ వచనం మరలా చదువుతాను. అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఆ కొన్ని పదాలని గమనించండి. నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును. ఏమున్న తర్వాత? తెలివితో వినగల వారికందరికీ. ఎవరికంట? తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుతూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, టైమింగ్ 6 గంటలు. నిలుచున్న అందరు నిలవబడ్డారు. స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుతూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. పదాలు ఎలా ప్రయోగించబడుతున్నాయి చూస్తున్నారా? వాక్యాన్ని ఎలా వినాలి? తెలివితో. వాక్యాన్ని ఎలా వినాలి? శ్రద్ధతో. ఎందుకు అంటే మనం మాట్లాడుకుంటున్న మాటలు అన్నవి పరలోకానికి సంబంధించినవి, మన నిత్యత్వానికి సంబంధించినవి. శ్రద్ధగా వినాలి,
తెలివితో వినాలి. వాక్యాన్ని వినాలంటే ఏముండాలి? తెలివి ఉండాలి. వాక్యాన్ని చెప్పాలంటే ఏముండాలి? తెలివి ఉండాలి. అంతటా శాస్త్రీయ ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలవబడెను. అంటే ఒక స్టేజ్. ఎందుకు స్టేజ్? ఎందుకు? అందరూ ఈయన కనిపించడానికి, ఈయన అందరికి కనిపించడానికి. ఏ పని కొరకు? వాక్యాన్ని వివరించేదానికి. డెకరేషన్ ఏం చేయలేదు కదా? డెకరేషన్ ఏం చేయలేదు కదా? చేసి ఉంటాడా? డెకరేషన్ ఏమీ లేదు. దేనికి పీఠం వేసుకున్నాడు? అందరికి కనిపించడానికి, అందరూ ఈయన కనిపించడానికి. అంతేగాని పెద్ద వేదిక వేసి నేను చాలా పెద్ద ప్రసంగికుని అని చెప్పడానికైతే కాదు కదా. ఈరోజు మన క్రైస్తవ సభల్లో స్టేజ్లు వేస్తారు చూడండి. 1 ఎకరా ఎంత ఉంటుంది వేదిక? 1 ఎకరా. ఖర్చు ఎంత తెలుసా? మినిమం అంటే 40 లక్షలు. ఏంటి? మినిమం అంటే 40 లక్షలు మినిమం. తక్కువ అంటే ఎకరా వేదిక. వేదిక మీద కనీసం 10 సోఫా సెట్లు ఉంటాయి. మరి ఎమ్మెల్యే కూర్చోవద్దు, ఎంపీ కూర్చోవద్దు, సినిమా యాక్టర్లు కూర్చోవద్దు. ఈ వేదిక దేనికి రా అంటే నేను గొప్పోడిని అని చెప్పుకోవడానికి, దేవుడు గొప్పోడు అని చెప్పడానికి కాదు. ఇప్పుడు వేస్తున్న వేదికలో మేం గొప్పోళ్ళమే అని చెప్పుకోవడానికి. ఇక్కడ వేయబడిన వేదిక దేవుడు గొప్పోడు అని చెప్పడానికి. కర్రతో చేయబడిన పీఠం, ఒక వేదిక లాంటిది, కర్రతో చేయబడిన పీఠం. ఈరోజు వేయబడుతున్న వేదికలు దేనికి? మేం గొప్పోళ్ళమే. దేవుడు గొప్పోడు కాదు, మేం గొప్పోళ్ళం అని చెప్పడానికి. కోట్ల రూపాయలు ఇక లారీలతోనూ బస్సులతోనూ తోలుతారు. ఎలాగైతే శనివారం సాయంకాలం పూట గేదెల్ని ఎద్దుల్ని కబేలాకు తోలుతారో అలా తోలుతారు ఆ వేదికకి. అందరికీ తెల్ల కర్చీఫ్లు ఇచ్చి ఓపమంటారు. అంతటా శాస్త్రీయ ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందు, అంటే కుడివైపున, మత్తిత్య, షమ, అనాయ, ఊరియా, హిల్కియా, మైసయ అనువారును. కుడివైపున ఎవరున్నారు? 6 మంది వ్యక్తులు ఉన్నారు కుడివైపున. అతని ఎడమ పార్శ్వమందు, ఎడమ వైపు చూడండి, ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హాషుము, హష్పద్దాన, జకర్యా, మెషుల్లాము అనువారు నిలిచి ఉండరు. ఎంతమంది వీళ్ళు? 1 2 3 4 5 6 7. ఎడమ వైపున 7 మంది. ఎందుకు వీళ్ళు? ఎజ్రా ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు హల్లెలూయా అనడానికా? ఎందుకు వీళ్ళు? కావాలి, తెలియాలి కదా మనకి. ఈరోజు అయ్యగారుల పక్కన ఉంటారు కొంతమంది. దేనికంటే ఆయన హాచ్ అన్నాడు అనుకో, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అనడానికి వీళ్ళు. ఆయన తుమ్మాడు వాస్తవానికి. ఆ తుమ్ము కూడా గొప్ప దైవకార్యం అనేటట్టుగా ఆమేన్ 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 అనగానే మిగతా వాళ్ళకు రీచ్ అవుతుంది అన్నమాట. ఓహో ఇప్పుడు ఆమేన్ అనాలన్నమాట. వీళ్ళు కూడా ఆమేన్ స్తోత్రం. 2 నిమిషాలు క్లోజ్, చచ్చిపోయింది. 2 నిమిషాలు అయిపోయాయి. ఏం పని చేస్తున్నారు వీళ్ళు? ఎజ్రా కుడివైపున 6 మంది, ఎడవైపున 7 మంది. ఏం చేస్తారు వీళ్ళు? ఇదంతా ఎజ్రా స్ట్రాటజీ, ఎజ్రా ప్రణాళిక. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని ఎలా బోధించాడు? ఆయన ప్లానింగ్లో ఒక పీఠం ఉంది. ఆ పీఠం మీద ఆయన నిలబడి ఉన్నాడు. కుడివైపున 6 మందిని పెట్టాడు, ఎడవైపున 7 మందిని పెట్టాడు. ఏం చేస్తారు వీళ్ళు ఇంతకీ? ఎందుకని? అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుండగా గ్రంథం విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరే. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు. దేనికి ఆమేన్ అన్నారు? యెహోవాను స్తుతించాడు, అప్పుడు ఆమేన్ అన్నారు. నేలకు ముఖమును వంచుకొని యెహోవాకు నమస్కారం చేసరే. అంటే అందరిలో భక్తి భావం ఉట్టిపడింది. అందరికీ భక్తి భావం వచ్చింది. ఎజ్రా అందరు ఎదురుగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇలా తెరిచి యెహోవాను స్తుతించగానే ఆమేన్ అని అందరూ తమ ముఖాలను నేలను మోపారు గౌరవించి. జనులు ఈలాగు నిలవబడి ఉండగా యెషూవా, బాని, షెరేబ్యా, యామీను, అక్కూబు, షెబ్బెతై, హోదియా,
మయసేయ, కెలీట, అజర్య, యెహోజాబాదు, హానాను, పెలాయాయును, లేవీయులను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. వీళ్ళను సపరేట్గా నియమించాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయన చెప్పేదాని యొక్క తాత్పర్యాన్ని చెప్తున్నారు, భావాన్ని చెబుతున్నారు, వివరించి చెబుతున్నారు. ఎజ్రా చదువుతున్నాడు, ఇంతమంది ఏం చేస్తున్నారంట? తాత్పర్యాన్ని చెబుతున్నారు, భావాన్ని వివరించి చెబుతున్నారు. ఒక విషయం మనకు అర్థమైతేనే మనం పాటించగలుగుతాం. అర్థం తెలియకపోతే ఎంత చెబితే ఏంటి ఉపయోగం? నా జ్ఞానాన్ని అంతా ప్రదర్శిస్తాను, మీకు అర్థం కాలే, ఏంటి వచ్చిన ఉపయోగం? తాత్పర్యాన్ని చెప్పడానికి ఇంతమందిని పురమాయించాడు. మరలా ఎజ్రా ధర్మశాస్త్రాన్ని వివరిస్తున్న విధానం అర్థమవుతుందా? ఆయన అందరికంటే ఎత్తుగా నిలబడ్డాడు, వాక్యాన్ని చదువుతున్నాడు. ఆ వాక్యాన్ని బహుశా రకరకాల గ్రూపులుగా డివైడ్ అయి ఉంటారు వాళ్ళు. ఒక్కో వ్యక్తి ఒక్కో గ్రూపులో దాని తాత్పర్యాన్ని వివరిస్తున్నాడు. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి, ఏంటంట? ఎలా చదివారంట? ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. స్పష్టంగా చదివి వినిపించారంట, జనులు బాగుగా గ్రహించేటట్టుగా అర్థం చెప్పారంట. ఇది వాక్యాన్ని వివరించేటువంటి పద్ధతి. నేను ముందు చెప్పాను కదా, కుడివైపున 6 మంది, ఎడమవైపున 7 మంది అని. వాళ్ళు 9వ అధ్యాయంలో వస్తారు. 9వ అధ్యాయంలో ఆది కాండం నుంచి జరిగిన చరిత్ర అంతటినీ చెప్తారు వాళ్ళు ఆ గుంపుకి. ఎజ్రా ఒక్కడనే ధర్మశాస్త్రం తెమ్మన్నారు. కానీ ఎజ్రా ప్లానింగ్ ఏంటంటే ప్రతి మాటకి అర్థం తెలియాలి, ప్రతి దానికి భావం తెలియాలి. ఏ ఒక్కడు కూడా మాకు అర్థం కాలేదు అనకూడదు అని ఇంతమందిని పురమాయించాడు. అందరూ తాత్పర్యం చెప్పడం ప్రారంభించారు, సందేహాలు పరిష్కరించారు. ఎజ్రా మనసులో ఏముందంటే కేవలం చదివి వినిపించి నా పని అయిపోయింది కాదు, నేను చెప్పిన ప్రతిదీ అర్థం కావాలి. ఎప్పుడైతే వాక్యం అర్థమవుతుందో అప్పుడు వ్యక్తుల్లో సంస్కరణ ప్రారంభమవుతుంది, వ్యక్తుల జీవితాలు మారడం ప్రారంభమవుతాయి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరిశోధించి దాని చొప్పున చేయడానికి ఈయన తీర్మానం చేసుకున్నాడు. అలాగే ఆ ధర్మశాస్త్ర వాక్యాలని ఇశ్రాయేళ్లకు నేర్పించడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కాబట్టి ఇంత పకడ్బందీ ప్లాన్తో సమావేశం ఏర్పాటు చేశాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాక్యం పట్ల ఎంతటి గౌరవం, దేవుని గురించి అందరికీ తెలియాలని ఎంత దృఢ నిశ్చయం, ఇశ్రాయేలు జాతి సంస్కరించబడాలని ఎంత బాధ్యత. ఉన్నారా ఇలాంటి బోధకులు ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో? ఎదురుగా గుంపు కనపడగానే ఏ స్కీములు ప్రవేశపెడదాం, ఎలా అడుక్కుందాం అనే ఆలోచన చేస్తున్నారు తప్ప వీళ్ళందరికీ వాక్యం అర్థం కావాలి అని ఎవరికి ఆలోచన రావటం లే. ఎజ్రా ఎదురుగా గుంపు కనిపిస్తే అందరికీ వాక్యం అర్థమయ్యేటట్టుగా ఈయన శిష్య బృందాన్ని మందిలోకి పంపించాడు. వెళ్ళండి, నేను మాట్లాడుతున్న ప్రతి మాట అందరికీ అర్థం కావాలి. అక్కడ రాయమన్న మాట చూడండి ఎంత అద్భుతమో. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. జనులు బాగుగా గ్రహించినట్లు ఈ 6 గంటల్లో ప్రతి ఒక్కడికి అర్థమయ్యేటట్టుగా చేశారు వాళ్ళు. ఇది కదా ధర్మశాస్త్ర ప్రకటన అంటే. ఈ ఆదివారం చర్చికి వెళ్ళినటువంటి ప్రతి క్రైస్తవుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది అనే విషయం స్పష్టంగా అర్థమైతే గనుక పాపం మానడం సులభం. ఒక వ్యక్తి ఎప్పుడు పాపం చేస్తాడు అంటే వాక్యం అర్థం కానప్పుడు, వాక్యం ఏం చెప్తుందో తెలియనప్పుడు. నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, అన్న ఈ వాక్యానికి ఈ అర్థం అని ఇంతకాలం మాకు తెలియదన్నా, మీరు ఎంతకాలం అయిన యేసుప్రభువుని నమ్ముకొని అని నేను అడిగితే, అన్న 40 సంవత్సరాలు అవుతుందన్నా. ఏంటి 40 సంవత్సరాల నుంచి ఈ వాక్యానికి అర్థం తెలీదా? తెలీదన్నా, ఎప్పుడు చెప్పలేదన్నా. మరి ఏం చెప్పారు మీ చర్చిలో అంటే వడ్డీ లెక్కలు నేర్పించారన్న. ఏం నేర్పించారంట?
వడ్డీ లెక్కలు. మీరు దేవుడికి 100 రూపాయలు ఇస్తే దేవుడు మీకు 1000 రూపాయలు ఇస్తాడు. మీరు దేవుడికి 1000 రూపాయలు ఇస్తే దేవుడు మీకు 10,000 ఇస్తాడు. మీరు దేవుడికి 10,000 ఇస్తే దేవుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు. అదేదో వీడే ఇవ్వచ్చు కదా దేవుడికి 1,00,000 రూపాయలు, దేవుడు వీడికి 1,00,00,000 రూపాయలు ఇస్తాడు. వీడి కూడా మరలా వడ్డీ లెక్కలన్నీ బయట వాళ్ళకే. ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు వేదిక మీద, మన క్రైస్తవులమే, మనకు రోషం ఉండకూడదు కాబట్టి అందరూ ఉల్లిపాయ తినకండి, ఎర్రగడ్డ తినకండి అని ప్రసంగం చేస్తున్నాడంట. బయట భార్య వింది మాట, మా ఆయన ఉల్లిపాయ తినొద్దని బల్లగొద్ది ప్రసంగం చేస్తున్నాడు, నేను కనుక ఉల్లిపాయ వేసి ఎర్రగడ్డేసి వంట చేస్తే మధ్యాహ్నం నన్ను వీపు విమానమోత మోగుతుంది, ఎందుకు వచ్చిన కర్మ అని ఎర్రగడ్డ వేయకుండా కూర చేసింది. చర్చ్ అంతా అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఆవురావురమని కూర్చున్నాడు కంచం దగ్గర. అమ్మగారు వడ్డించి కూర వేసింది. కూరలో ఎక్కడ ఉల్లిపాయ కనిపించటంలే. ఏమేవ్ ఉల్లిగడ్డ ఎక్కడెక్కడ, ఉల్లిపాయ లేదు ఇక్కడ. ఆవిడ అతి వినయంగా, ఏమండి మీరే కదా ఉల్లిపాయ తింటే రోషం వస్తుందని బల్లగొద్ది ప్రసంగం చేశారు, నేను ఉల్లిపాయ వేస్తే నా వీపు పగలు కొడతారని నేను వేయలేదండి అనంటే, ఓ తెలివి తక్కువదానా, నేను చెప్పింది బయట వాళ్ళకి, మనకు కాదు, నాకు ఉల్లిపాయ వేయచ్చు, బయట వాళ్ళు ఉల్లిపాయ తినకూడదు. ప్రసంగాలు ఎవరికి? బయట వాళ్ళకి, మనకు కాదు. దేవుడికి 100 రూపాయలు ఇస్తే ఆయన 1000 రూపాయలు ఇస్తాడన్నది నువ్వు నమ్మితే నువ్వివ్వు, ఆ 1000 రూపాయలు నువ్వే తీసుకోడట. దేవుడికి 1,00,000 రూపాయలు ఇస్తే ఆయన 1,00,00,000 రూపాయలు ఇస్తాడన్నది నీకు తెలుస్తాయి ఈ సీక్రెట్. నువ్వు 2 లక్షలు 2 కోట్లు ఇస్తాడు, వీడు కూడా మరలా ఎవరికి? 40 సంవత్సరాలు చర్చికి వెళ్ళి ఏమి నేర్చుకున్నాను అంటే వడ్డీ లెక్కలు నేర్చుకున్నానన్న. దేవుడికి ఎలా ఇవ్వాలి అనేది 40 సంవత్సరాలు నేర్చుకున్నాడంట. ఫోన్ చేసి, అన్న ఈ వాక్యానికి అర్థం ఇదని ఇప్పుడు విన్నానన్నా, ఉండబట్టలేక ఫోన్ చేశానన్నా, ఇది కదన్నా వాక్యం అంటున్నాడు. ఇలా ఒకరిద్దరు కాదు, ఎంతమంది ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసే ప్రతిసారి, అవునా ఇది కూడా తెలీదు. ఏమి నేర్పిస్తున్నారు బయట? దేవుడికి ఎలా ఇవ్వాలి, ఇవి ట్యూషన్ సెంటర్ అయిపోయాయి చర్చిలో. దేవుడికి ఎలా ఇవ్వాలి, ప్రవక్తలు దీని గురించి మాట్లాడలే దేవునికి ఎలా ఇవ్వాలి అని, అపోస్తులు మాట్లాడలే దేవునికి ఎలా ఇవ్వాలి అని. మీ హృదయాన్ని ఇవ్వండి, మీ జీవితాన్ని ఇవ్వండి, మిమ్మల్ని మీరే సజీవ యాగంగా సమర్పించుకోండి ప్రభువు కోసం అని బైబిల్ బోధిస్తూ ఉంటే దేవునికి ఎలా ఇవ్వాలి? ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. గతంలో 10వ భాగం వేయండి అనేవాళ్ళు, ఇప్పుడు ఏం చేశారు తెలుసా? 10వ భాగం కవర్లు కొట్టిస్తున్నారు. కవర్లు, ఎన్వలప్ కవర్స్ ఉంటాయి చూసారా, మనం లెటర్ రాసేటప్పుడు అలాంటి కవర్లు కొట్టించి వీళ్ళే స్పెషల్గా. దాని మీద ఏముంటుందంటే ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో 10వ భాగం ఎదురుగా ఒక బాక్స్ ఉంటుంది, అంటే ఎంత వేస్తున్నావు అని అక్కడ రాయాలన్నమాట. కృతజ్ఞతార్పణ, దాని ఎదురుగా ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో ఎంత వద్ద రాయాలి. ప్రత్యేక కానుక, అనాథల కానుక, విధవరాండ్ర కానుక, నూతన మందిర నిర్మాణం కొరకు కానుక, మిషనరీ కోసం కానుక, దైవజనుల కుటుంబ పోషణ కొరకు కానుక, ఇలా పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి నేనే ఆ కవర్ను తీసుకున్నాను అనుకో, పెన్ను ఉంది, చేతిలో కవర్ ఉంది, నెల రోజు జీతం వచ్చింది, జేబులో డబ్బు ఉంది. ముందు దీన్ని ఫిల్ చేయాలా వద్దా? దానిపైన రెఫరెన్స్ ఏంటో తెలుసా? ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు దీవించును. పైన టైటిల్ ఏంటంట? పిసినితనంగా ఇవ్వద్దు, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడు. అంతా ఇక్కడే పోతే ఎలా అని అనుకోవద్దు నువ్వు, నీకు దీవెన రాదు. ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడు. గాల్లో ఏమి రాయరు, మరలా కింద రెఫరెన్సు, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడంట. నాకే శాలరీ వచ్చింది, 10వ భాగం ఎదురుగా రాయాలి కదా, 10,000 అనుకో, 10వ భాగం అంటే 1000 రూపాయలు రాసేసాను. అలా ఒక్క దగ్గర రాసి అలా వేస్తే కింద నా పేరు ఉంటుంది, మరలా కింద నా పేరు రాయాలి, నా ఫోన్ నెంబర్ అడ్రస్ రాయాలి. ఆయన తీసుకొని జాన్ పాల్ 1000 రూపాయలు వేసాడు, పిసినా రోడ్డు ఉన్నట్టున్నాడే అని అనుకుంటాడు ఆయన. ఇప్పుడు నా పేరు అడ్రస్ ఆయన చూస్తాడు కదా, ఆయన నేను మెప్పించాలి కదా. దేవుడు నన్ను ఏమనుకున్నా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
మా పాస్టర్ గారు నన్ను మంచోడు అనుకోవాలా, అంతేనా? మన కాన్సెప్ట్ ఏంటి? దేవుడు నన్ను ఏమనుకుంటున్నాడు? వద్దు, మా పాస్టర్ గారి దృష్టిలో నేను పడ్డానా లేదా? దశంభాగం దగ్గర 1000 రూపాయలు, 10,000లో 1000 పోయింది. కింద ఏముంది? కృతజ్ఞతార్పణ. కనీసం 100 అని రాయొద్దు. 100. స్వేచ్ఛార్పణ 100 అని రాయొద్దు. 100. ప్రత్యేక కానుక 100 అని రాయొద్దా? 100. అనాథ పిల్లల కొరకు, మరి దానికి రాయకపోతే నాకు దయాజాలి ఉన్నట్ట? లేదు కదా. 500 వేసుకుందాం అనాథ పిల్లల కోసం. తర్వాత విధవరాండ్రి కోసం, మరి నిజమే కదా, దేవుడే చెప్పాడు కదా, దానికి ఒక 200 వేద్దాం. నూతన మందిర నిర్మాణం కొరకు, మరి మందిరం కడుతూ ఉన్నప్పుడు దేవుడి కోసమే కదా, రాద్దాం, దానికి ఒక 100 రాద్దాం. తర్వాత నూతనంగా సేవకుల తర్ఫీదు కోసం, మరి సేవకుల తర్ఫీదు అయితే కదా వాక్యం చెప్పేది, మరలా ఇంకో 100 రాద్దాం. తర్వాత మిషనరీ సేవ కోసం 100. వరద బాధితుల కోసం. చూసారా ఎంత సూక్ష్మంగా, ఎంత తెలివిగా, మనకు తెలియకుండానే మనమే ఇచ్చేటట్టుగా చేస్తున్నారో. నెహెమ్యాకు రాని ఆలోచన, ఎజ్రాకు రాని ఆలోచన, ప్రవక్తలకు రాని ఆలోచన, అపోస్తలకు రాని ఆలోచన. మనం ఎప్పుడైనా బైబిల్ చదివింటే వీడు నన్ను నిలువునా దోచుకుంటున్నాడు అని మనకు అర్థమవుతుంది. మనం బైబిల్ చదివితే కదా అర్థమయ్యేది, మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటాం? నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు ఫోన్లు వస్తాయి తర్వాత, ఇది పెట్టిన తర్వాత, ఓరే జాన్ పాలు, నువ్వు పిల్లికి కూడా భిక్షం పెట్టవు. నేనంట పిల్లికి కూడా భిక్షం పెట్టనంట. నిజమే, ఎందుకంటే నా వీధిలో ఎప్పుడు పిల్లి అడుక్కుంటూ రాలే. నేను నిజంగా ఎప్పుడు పిల్లి అడుక్కునేది చూడలే. అడుక్కునిందా పిల్లి ఎప్పుడైనా? మరి వాళ్ళ ఊర్లలో పిల్లులు అడుక్కుంటాయో తెలియదు, కానీ సంఖలో సంచేసుకొని మేవని అడుక్కుంటాయో నాకు తెలియదు, కానీ నా వీధిలో ఎప్పుడు పిల్లి అడుక్కునేది నేను చూడలే. కాబట్టి నేను పిల్లికి భిక్షం పెట్టను. అడుక్కునే పిల్లలు ఉంటాయమ్మా. నా మీద మాట్లాడంటే నువ్వు పిల్లికి కూడా భిక్షం పెట్టవు. పిల్లికి భిక్షం దానికి ఎలకలు తింటుంది కదా, అది దానికి భిక్షం ఎందుకు? పోనీ మనం పిల్లికి భిక్షం పెట్టామనుకో, మరి అది వండుకుంటుందా? అప్పుడు మరలా ప్రశ్న, దానికి కుక్కర్ కొనివ్వాలా? దానికి గరిట్లు, పాత్రలు, దానికి ఇల్లు. పిల్లి అడుక్కోదు, అది ఎలకలు తింటుంది. కాబట్టి జాన్పాల్ పిల్లికి భిక్షం పెట్టడు. ఒకవేళ అడుక్కుండే పిల్లలు వాళ్ళ ఊర్లో ఉంటే పంపిస్తే వాటికి పెడతాను. ఎవరికైనా మనం సహాయం చేయాలంటే మన కుడి చేత్తో చేసే సహాయం ఎడమ చేతికి తెలియకూడదని యేసులో చెప్పాడు. కానీ ఈ పౌరమోగులు ఏం చేస్తారు తెలుసా? మంచి హెచ్డి కెమెరా ఒకటి తీసుకొని రికార్డింగ్ ఆన్ చేసి ఆ కెమెరా ఎదురుగా రండి, లైన్గా రండి అని, అంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని వక్రీకరించి సిగ్గు సెలవు లేకుండా మరలా నన్ను అంటారు పిల్లికి భిక్షం పెట్టలేదని. కెమెరా రికార్డింగ్ ఆన్ చేసి దానం చేయడం. బైబిల్ ఏం చెప్పింది? నీ కుడి చేత్తో చేసే దానం అనేది ఎడమ చేతికి తెలియకూడదు కదా. నేను చెప్పానా? యేసు చెప్పాడా? నీవు ధర్మం చేసేటప్పుడు నీ ధర్మం అనేది రహస్యంగా ఉండాలి. నీ కుడి చేత్తో వేస్తే ఎడమ చేతికి తెలియకూడదు, నీది ఎడమ చేతికి, పక్కన ఎడమ చేతికి కాదు, అంత రహస్యంగా చేయాలని బైబిల్ చెప్తే జాన్పాల్ పిల్లికి భిక్ష పెట్టడంటే మీ ఊర్లో అడుగుతున్న పిల్లలు ఉంటే పంపించండి, పెడతాను. ఎదురుగా గుంపు కనిపించినప్పుడు ఎజ్రా తీసుకున్న తీర్మానం ఏంటంటే నేను మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి వ్యక్తికి స్పష్టంగా అర్థం కావాలి. జెరుబ్బాబెలు వచ్చాడు, దేవాలయాన్ని కట్టాడు. నెహెమ్యా వచ్చాడు, ప్రాకారాన్ని కట్టాడు. దేవుడు నన్నెందుకు పంపించాడు అంటే మనుషులను కట్టడానికి, మనుషుల జీవితాలను కట్టడానికి, వాక్యముతో ఇశ్రాయేలు జాతిని నిర్మించడానికి. జెరుబ్బాబెలు రాళ్ళతో కట్టాడు మందిరాన్ని, దూలాలతో కట్టాడు మందిరాన్ని, అలంకరించాడు మందిరాన్ని నిర్జీవమైన వస్తువులతో. నెహెమ్యా రాళ్లతోనూ దూలాలతోనూ ప్రాకారాన్ని బలంగా చేశాడు. దేవుడు ఎజ్రా అనే నన్ను పారసీక దేశంలో ధర్మశాస్త్రాన్ని పరిశోధించేటట్టుగా, దృఢ నిశ్చయం చేసుకునేటట్టుగా, ధర్మశాస్త్రం పట్ల రోషం వహించేటట్టుగా ఎందుకు సిద్ధపరిచాడు అంటే యోదయ జాతిని కట్టడానికి వాక్యంతో.
కనుక కానుక లేదు ఇక్కడ. అక్కడ అనాథాశ్రయం కడుతున్నాను, ఇక్కడ హాస్పిటల్ కడుతున్నాను, ఇక్కడ రెండో పెళ్ళిళ్ళకు సెంటర్ కడుతున్నాను అని ఎజ్రా ప్రకటించలే. వాక్యం అర్థం కావాలి. ఇటువైపు 6 మంది, ఇటువైపు 7 మంది, మిగిలిన గుంపును సమాజంలో పంపించాడు. ప్రతి మాట బాగా అర్థమయ్యేదానికి, స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా, అందరికీ అర్థమయ్యేటట్టుగా. ఇది వాక్యం చెప్పేటువంటి పద్ధతి. ఇలా అర్థమయ్యేటట్టుగా వాక్యం చెబితే వాడు పాపం చేయడానికి వ్యభిచార గృహంలోకి వెళ్ళినా సరే జుట్టు పట్టుకొని తీసుకొని వస్తుంది వాక్యం బయటికి. వాక్యం మొదట ఇక్కడ విత్తబడితే కదా అది దాని కార్యాన్ని చేస్తుంది. మొదట విత్తనం పడితే, నేలలో పడితే, వర్షం పడినప్పుడు ఎంత అడ్డుకున్నా సరే అది మొలకెత్తుతుంది. విత్తనం పడాలా. విత్తనం పడకపోతే, విత్తనం లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దానికి సిద్ధపడాలి, ప్రిపరేషన్ కావాలి. మధ్యాహ్నం భోజనం చేయాలి. అలా స్టవ్ దగ్గరికి వెళ్ళి అలా వేసేసి వండేస్తారా? ఉదయం 10 గంటల నుంచి ఏం కూర చేయాలి, ఏ వస్తువులు కావాలి, వేటిని తరగాలి, వేటిని విసరాలి, వేటిని గ్రైండ్ చేయాలి, వేటిని ఉడికించాలి, వేటికి తొక్క తీయాలి. ప్రిపరేషన్ ఉండదా? సిద్ధపాటు ఉండదా? భోజనానికే సిద్ధపాటు అవసరమైతే మరి వాక్యం చెప్పడానికి కొన్ని వేల మంది, లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసే వాక్యం చెప్పడానికి సిద్ధపాటు వద్దా? సిద్ధపాటు వద్దు. వీళ్ళకే మోకాళ్ళ ప్రార్థన, బైబిల్ను మూసిపెట్టి మోకాళ్ళ ప్రార్థన. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేసుకుంటాడు. ఈ వాక్యం చెప్పడానికి పోయిన వారం నుంచి ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ఈ ఆదివారం ఏం చెప్పాలి? అడగండి, నా పిల్లల్ని అడగండి. ఆదివారం కోసం నాకు వాక్యం కావాలి, ఆదివారం నీ పరలోకం వర్తమానం కావాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తానా? నా బిడ్డలను అడగండి, నా ఇంట్లో అడగండి. ఇలా ఉత్తినే చెప్తూ ఉంటే వాక్యం రాలే. దేవునితో ప్రార్థన చేస్తున్నా ప్లస్ నా సిద్ధపాటు నేను సిద్ధపడుతూనే ఉన్నా. ఇంత ఎందుకు చేస్తున్నావంటే ఈ వాక్యం అన్నది వ్యక్తుల్ని కట్టాలి కాబట్టి. విగ్రహాన్ని కట్టడానికే ప్లానింగ్ అవసరమే, బిల్డింగ్ కట్టడానికే ప్లానింగ్ అవసరమే, సిద్ధపాటు అవసరమే. మరి వ్యక్తుల్ని కట్టడానికి, సంఘాన్ని కట్టడానికి, జీవితాలు కట్టడానికి, పాపంలో కూరుకుపోతున్న వ్యక్తుల్ని తిరిగి లేపి ప్రభువైన యేసుక్రీస్తులో ప్రతిష్ఠించడానికి సిద్ధపాటు అక్కర్లేదా? వాక్యాన్ని సిద్ధపడాల్సిన అక్కర్లేదా? ఏదో ఒకటిలే హల్లెలూయా ఆమేన్ అంటుంటే పోతూ ఉంటుంది, మధ్య మధ్యలో 2-3 చరణాలు పాడుతుంటే పోతూ ఉంటుంది, మధ్య మధ్యలో చప్పట్లు కొట్టిస్తుంటే పోతూ ఉంటుంది. ఆ గంటని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప ఆ గంటని ఉపయోగించి కూలిపోతున్న జీవితాలను నిలవబెట్టడానికి ఎంత సిద్ధపడుతున్నావు? బాధ అనిపిస్తుంది. ప్రస్తుతం క్రైస్తవులు జరుగుతున్నటువంటి సభలు చూస్తే, ఆ వేదిక మీద బఫూన్ గాలను చూస్తూ ఉంటే బైబిల్ పట్టుకోవడానికి కూడా అర్హత ఉండదు వాళ్ళకి. నేను వాక్యం చెప్పేవాడిని కాబట్టి ఇంకో వ్యక్తి వాక్యం చెప్పేటప్పుడు వాడు ఎంత సిద్ధపడ్డాడో నాకు అర్థమైపోతుంది. ఇంకొకసారి చెప్తా వినండి. నేను వాక్యాన్ని సిద్ధపడి చెప్పే వ్యక్తిని కాబట్టి ఇంకో వ్యక్తి నా ఎదురుగా వాక్యం చెప్తున్నాడు అనుకో, వాడు సిద్ధపడ్డా లేదా అన్నది అలా తెలిసిపోతుంది నాకు. మీరు వంట చేస్తారు కదమ్మా, మీకు ఎవరైనా వంట తెచ్చిపెట్టి రుచి చూడమంటే అలా తీసి నోట్లో పెట్టుకోగానే అందులో ఏమేమి వేశారో మీకు తెలీదా? నేను వాక్యం చెబుతున్నా కాబట్టి ఎదురుగా వ్యక్తి వాక్యాన్ని సిద్ధపడుతున్నాడా, సిద్ధపడటం లేదా? ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని చెప్తున్నాడా, లేకపోతే గాల్లో బాణాలు వేస్తున్నాడా? ఒక ఉద్దేశంతో చెప్తున్నాడా, లేకపోతే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడా? దేనికోసం ప్రసంగం చేస్తున్నాడు అన్నది అర్థమైపోతుంది నాకు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే, పీఈటీ మాస్టరు. ఆయన పిల్లల్ని తీసుకుని వెళ్తాడు గేమ్స్ ఆడిపించడానికి, వేరే జట్టుతో ఆడించడానికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఇంకా గేమ్ స్టార్ట్ కాకముందే ఈ టీం గెలుస్తుంది అని చెప్పేస్తాడు. ఈ టీం గెలుస్తుంది చెప్పేస్తాడు ఆయన. అదేంటి సార్ అలా ఎలా చెప్తారంటే, వాళ్ళు లోపల షార్ట్ వేసుకుంటారు. ఆ స్పోర్ట్స్ ఆడేటువంటి స్టూడెంట్స్ షార్ట్ వేసుకుంటారు, పైన ప్యాంట్ వేసుకుంటారు కదా. ఇక గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చేస్తారంటే ఆ ప్యాంట్ ఇలా తీసేసి, లోపల షార్ట్ ఉంటుంది కదా, అలా ప్యాంట్ తీసేసినప్పుడు వాళ్ళ కాళ్ళు పిక్కలు ఉంటాయి చూసారా, పిక్కలు వాళ్ళ కాళ్ళు దాన్ని చూసి చెప్పేస్తారు ఈ టీం గెలుస్తుందని. ఎందుకంటే వాడు ఎంత ప్రాక్టీస్ చేస్తే వాడి కాళ్ళు అంత బలంగా ఉన్నాయి.
వాడు ఎంత ప్రాక్టీస్ చేస్తే వాడి దేహ దారుఢ్యం అలా ఉంది. ఇంత ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆడితే గెలవకుండా ఎలా ఉంటారు? మనోళ్ళు విప్పుతారు ప్యాంట్ అక్కడికి వెళ్ళి, పొరక పొలం లెక్క ఉంటాయి, లేకపోతే గుండ్రంగా ఉంటాయి. కసరత్తు చేసిన వాడి కాళ్ళు ఎలాగుంటాయి? కొవ్వు ఉండదు, అంతా కండే దిట్టంగా ఉంటుంది. అంత కసరత్తు చేస్తే వాడు గెలుస్తాడని. నున్నగా అంత కొవ్వుతో పేరుకుపోయిందనుకో, గేమ్ ఆడడం కాదు, అంబులెన్స్ ఫోన్ చేసి పెట్టాలా. ఆయాసం వచ్చి మధ్యలో ఓడిపోతాడు, అంబులెన్స్లో తీసుకుని వెళ్ళాలి మనోడిని. వాకింగ్ చెప్పే ముందు పరిశోధన జరగాలి. ఎజ్రా పరిశోధించి ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలనా? మరి అర్థం కాదు, దేవుని మాటలు కదా. దేవుని మాటలు ఎంత పరిశోధన చేయాలి. విగ్రహాన్ని నిర్మించడానికే నెలల కొద్దీ ప్లానింగ్లు అవసరమైతే మరి వాక్యం చెప్పి జీవితాలు కట్టాలంటే ఎంత ప్లానింగ్, ఎంత సిద్ధపాటు, ఎంత ఆలోచన, ఎంత ప్రణాళిక, ఖచ్చితమైన గురి, గమ్యం, ఉద్దేశం ఉండద్దా? ఈరోజు మన సేవకుల ఉద్దేశం ఒకటే, ఎదురుగా ఉన్న వ్యక్తి జేబులో 500 మన జేబులోకి రావాలా. ఇది కాన్సెప్ట్. వాళ్ళకు వాక్యం అర్థమైందా అర్థం కాలేదా అనవసరం. వాడి జేబులో ఉన్న 500 నా జేబులోనికి రావడం ఎలా? ఆ గమ్యంతో యుద్ధం చేస్తారు మనోళ్ళు, పోరాటం చేస్తారు. దానికోసం ఏడుస్తారు, దానికోసం నవ్విస్తారు, దానికోసం రకరకాల సర్కస్లు, విన్యాసాలన్నీ చేస్తారు. అంతా గమ్యం ఒకటే, ఆ 500 ఇక్కడికి రావాలా. 10 మంది జేబులోంచి 500 వస్తే ఎంత అవుతుంది? 5,000 రూపాయలు. మనకిచ్చిన గంటకి 5,000 రూపాయలు వస్తే 5,000 వస్తుందా? రకరకాల స్కీములు. ఎప్పుడైతే ఎజ్రా ఒక ప్రణాళిక కలిగి, ఉద్దేశం కలిగి ఇంత పకడ్బందీగా వాక్యం చెప్పాడో రిజల్ట్ చూడండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరే. జనులందరూ ధర్మశాస్త్రపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, జనులందరూ ఏం చేస్తున్నారంట? ఏడ్చడం మొదలు పెట్టారంట. ఎప్పుడు ఏడుపు వచ్చింది? ఎప్పుడు ఏడుపు వచ్చిందంటే, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా ఏడ్చడం ప్రారంభించారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఎప్పుడైతే వాక్యం అర్థమైందో వారి అంతరంగం వారికి కనిపించింది, వారి నిజ స్వరూపం వారికి కనిపించింది. ఎన్ని విషయాల్లో దేవునికి ద్రోహం చేశారో వారికి అర్థమైంది, ఎన్ని పాపాల్లో ఉన్నారో అర్థమైంది. వాక్యం అంటే అద్దం, వాక్యం అంటే అద్దం. దేవుని వాక్యంలోనికి మనం తొంగి చూసుకున్నప్పుడు మనం కనిపిస్తాం, మన అంతరంగం కనిపిస్తుంది. నేను ఎంత చెడిపోయానో, నా ఆలోచన ఎంత చెడిపోయాయో నా అంతరంగం కనిపిస్తుంది. ఏడవ మొదలు పెట్టగా, ఇది వాక్యం చెబితే రావాల్సిన స్పందన. ఏడుపు వచ్చిందంట. ఒకరు ఇద్దరా? అందరూ ఏడుస్తున్నారు. ఈరోజు కూడా ఏడుస్తున్నారు. దేనికి ఏడుస్తున్నారు తెలుసా? కడుపులో గడ్డలు కరగలేదని, పిల్లలు పుట్టలేదని, ఉద్యోగాలు రాలేదని, అప్పులు పోలేదని, పెళ్ళిళ్ళు కాలేదని. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ధర్మశాస్త్రం అర్థమై హృదయంలో పొడవబడి గద్దించబడి తమ పాపాలు ఒప్పుకుంటూ ఏడ్చడం ప్రారంభించారు. ఎందుకని? ఎజ్రా పరిశోధన లాంటిది. మనమంతా దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. ఎందుకు వచ్చాం? మంచోళ్ళమేనా? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. జ్ఞానైన సొలొమోను ఏం చెప్తున్నాడు అంటే, నీవు నీ దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన చూసుకో. దేవుని మందిరం అంటే మన ప్రవర్తన సరి చేసుకోవడానికి వెళ్ళేది. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనంలో, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా
ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. దేవుని మందిరానికి వస్తున్నావంటే పరిశుద్ధులుగా మార్చబడ్డానికి. పరిశుద్ధులు అంటే ఎవరు? పాపాన్ని కడిగి వేసుకున్నవారు, పాపాన్ని మానినవారు. ఈ గ్రంథం ఏంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ఏం కోరుకుంటుంది? మన దగ్గర నుంచి పరిశుద్ధతను కోరుకుంటుంది. ఎప్పుడు మనం పాపాలు ఒప్పుకుంటాం? వాక్యం ప్రకటించబడినప్పుడు. దేవుని వాక్యానికి ఉండే లక్షణం ఏంటంటే అది సజీవమై బలం గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం అంటే వాడిగా ఉండే ప్రాణాత్మ దేహాలని కీలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు మన ఆలోచనలను, తలంపులను, ఊహలను, ఆలోచనలను శోధిస్తుంది. అందుకేడ్చారు. నీటి గుమ్మం ఎదుట మైదానంలో 6 గంటలు నిలవబడి వాక్యం వినే, ప్రతి వాక్యానికి అర్థాన్ని తెలుసుకునే, ఎప్పుడైతే అర్థమైందో దేవుని ధర్మశాస్త్రం, అయ్యో ఇన్ని సంవత్సరాలు మేము మా పితరులు ఎన్ని పాపాలు చేసాం, ఎన్ని ద్రోహాలు చేసాం, ప్రభువా క్షమించని పశ్చాత్తాపడి ఏడుస్తున్నారు. కన్నీళ్ళు గారుతున్నాయి. అటువైపు నీటి గుమ్మం ఉంటే ఇటువైపు కన్నీళ్ళు గారుతున్నాయి. ఇశ్రాయేలు దేశం సంస్కరించబడుతూ ఉంది. ఇశ్రాయేలు జాతి పరిశుద్ధపరచబడుతూ ఉంది కన్నీళ్ళ రూపంలో. వారి మాలిన్యాలని బయటికి వెళ్ళగక్కుతున్నారు కన్నీళ్ళ రూపంలో. దేవుని వాక్యం మన హృదయానికి అర్థమైతే పాపాన్ని మానొద్దు అనుకున్న మానే తీరుతాం. ఎందుకంటే వాక్యం తన క్రియను జరిగిస్తుంది. ఎందుకంటే వాక్యం మృతమైంది కాదు, సజీవమైంది. ఈ బైబిల్కి మిగిలిన పుస్తకాలకి తేడా ఏంటంటే ఇందులో ఉన్న మాటలు సజీవమైనవి, మాట్లాడతాయి. ఇవి మాట్లాడతాయి, మన అంతరంగంతో మాట్లాడతాయి. ఇక్కడ అక్షరాలు కనిపించవచ్చు మీకు, మిగిలిన పుస్తకంలో కూడా అక్షరాలు కనిపించవచ్చు మీకు. కానీ ఈ మాటలు ప్రకటించినప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా స్పందించి తీరాల్సిందే. వాడి హృదయంతో మాట్లాడతాయి. ఊరికి వదిలిపెట్టవు ఇవి. ప్రభు నా జాతిని కట్టండి, నా ప్రజలను కట్టండి అని వాక్యం ఇస్తే, వేదికలు ఇస్తే, వేదికల్ని స్టాండప్ కమీడియన్స్ ఎలాగైతే నవ్వించడానికి ప్రయత్నం చేస్తారో అలా మార్చుకున్నారు. డబ్బులు అడుగు తినేదానికి మార్చుకున్నారు. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి అలాగూ బ్రతకడానికి తను తాను తీర్మానం చేస్తున్నాడు కాబట్టి జాతిని సంస్కరిస్తున్నాడు. జెరుబ్బాబెలు మందిరాన్ని కడితే, నెహెమ్యా ప్రాకారాన్ని కడితే, ఎజ్రా ధర్మశాస్త్రంతో యూదుల జీవితాలను గడుతున్నాడు. మందిరం ఎందుకు కట్టబడింది, ప్రాకారం ఎందుకు కట్టబడ్డాయంటే యూదులు సంస్కరించబడాలి కాబట్టి. యూదుల సంస్కరణ ఎప్పుడు వస్తుంది? రాతితో మందిరం కట్టి వదిలిపెట్టేస్తే యూదులు సంస్కరించబడరు. రాతితో ప్రాకారాన్ని కట్టి వదిలిపెట్టేస్తే యూదులు సంస్కరించబడరు. ధర్మశాస్త్ర ప్రకటన జరిగితే, వారికి అర్థమయ్యేటట్టు ప్రకటిస్తే, వారు గ్రహించేటట్టు చెబితే అప్పుడు సంస్కరించబడతారు. ఏడవడం ప్రారంభించారు. ఎజ్రా తన పని తాను నిర్వర్తించాడు. ఒకవేళ ఎజ్రా స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే ఈ స్పందన వచ్చేది కాదు కదా. కొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేసిందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్ర వాక్యాలని పరిశోధించి వాటి ప్రకారం బ్రతుకుతూ వాటిని ఇశ్రాయేలుకు అభ్యసింపజేయడానికి ఎంత ప్రణాళిక రచించాడు మనం చూసాం కదా. ఆ వాక్యము శరీరధారి అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేయిస్తున్నాము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకుంటున్నాము అంటే మొత్తం బైబిల్ అర్థం చేసుకుంటున్నామని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మొత్తం బైబిల్ రాయబడింది. యేసు ప్రభు అంటాడు, ఆయన పునరుద్ధారుడైన తర్వాత నన్ను గూర్చి మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తన గ్రంథంలోనూ వ్రాయబడినవన్నీ నెరవేరాయి అని చెప్పాడు. మొత్తం పాత నిబంధన అంతా యేసు ప్రభు గురించేనా? మొత్తం పాత నిబంధన అంతా యేసు ప్రభు గురించే. ఛాయ నీడగా వ్రాయబడ్డాయి. ఆ లేఖనాల నెరవేరిపోయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంత అర్థం చేసుకుంటే అంతగా పాపాన్ని విడిచిపెడతాం. ఆ రోజు ఎజ్రా ప్రకటించిన వాక్యాన్ని విని ఏడవడం మొదలుపెట్టారు, పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించారు.
శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంతగా నిదానించి చూస్తామో, ఎంతగా అర్థం చేసుకుంటామో అంతగా పాపాన్ని విడిచిపెడతాం. మనం పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నామంటే, పాపంలో బ్రతుకుతున్నామంటే దాని అర్థం ఏంటంటే శిలువ మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభు మనకు అర్థం కాలేదు. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నవి. పరిశోధించుతున్నారు అన్న దగ్గర ఒకటని ఉందా? కింద ఏముందంటే పరిశోధించుడి. లేఖనాల యందు మీకు నిత్య జీవం కలదని వాటిని పరిశోధించండి. ఆ లేఖనాలు పరిశోధిస్తే అందులో నేను కనిపిస్తా మీకు అంటున్నాడు. అంటే పాత నిబంధన ఉద్దేశం కానీ క్రొత్త నిబంధన ఉద్దేశం కానీ బైబిల్ అంతా ఏం చెప్తుందంటే, ఎవరిని చూపెడుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపెడుతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకుంటున్నామంటే మొత్తం బైబిల్ అర్థం చేసుకుంటున్నామని. శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం అర్థం చేసుకుంటే కొద్దీ, ఆయన్ని నిదానించి చూసే కొద్దీ ప్రతి పాపం మన కళ్ళెదురుగా మనకు కనిపిస్తుంది. మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటాం, ప్రభు క్షమించని అడుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ఉరేలాడుతున్నాడు, రక్తాలు గారుతున్నాయి, గాయాలు, ఒళ్ళంతా గాయాలు, కొరడ దెబ్బలు, పిడిగుద్దులు, ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన గడ్డపు వెంట్రుకలు పెరిగి వేశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టారు. ఆ శిలువను నిదానించి చూసినప్పుడు ఏమర్థం కావాలంటే, ఇది నా స్థానం, ఇది నా శిక్ష. ఒక వ్యక్తిని కట్టేసి ఎప్పుడు కొడతారు చెప్పండి? చేయరాని పని చేసినప్పుడు. దొంగతనంలో దొరికితే కట్టేసి కొడతారు, వ్యభిచారంలో దొరికితే కట్టేసి కొడతారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మేకులతో బిగించేంత పని ఆయన ఏం చేశాడు? అంత పాపం ఏం చేశాడు? చేసింది మనం కదా, నేను కదా. నా రహస్య పాపాలను బట్టి, నీ రహస్య పాపాలను బట్టి, మన పాపాలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువలో మేకులతో బిగించబడ్డాడు. ఒళ్ళంతా గాయాలు, తల మీద ముళ్ళ కిరీటం, గుండెల్లో బల్లెంపోటు, ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన్ని గాండ్రించి ఉమ్మి వేశారు ముఖం మీద. అంత అవమానకరమైన పని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనం కదా చేసింది. ఒక్కోసారి నేను ఏకాంతంగా ఉన్నప్పుడు, నా గురించి నేను అనుకున్నప్పుడు, ఇంతటి పాపిని ఎలా ప్రేమించాడు ఆయన? ప్రాణం పెట్టేందుగా ఎలా ప్రేమించాడు ఆయన? కొన్ని సందర్భాల్లో నాకు నేనే నచ్చను, నన్ను నేనే క్షమించుకోను, ఇంతటి పాపుని నేను అనిపిస్తుంది నాకు. మరి నాకు నేనే నచ్చనే చాలా సందర్భాల్లో, నా గతం నాకే నచ్చదే, మరి ఆయన ప్రాణం పెట్టేంతగా ఎలా ప్రేమించాడు? అర్థమయ్యే కొద్దీ ఇక పాపం చేయాలంటే కాళ్ళు చేతులు పనిచేయవు, శరీరం సహకరించదు. ఆయన నన్ను తిట్టి ఉంటే, దండించి ఉంటే, ఎందుకు అలాంటి పని చేసావని ఇంకోసారి చేసి ఉండేవాడిని. కానీ ఆయన నన్ను తిట్టలేదు, నిందించలేదు, దూషించలేదు, ప్రాణం పెట్టాడు. ఇక మరలా పాపం ఎలా చేయాలి? యేసు ప్రభు శిలువని మనం అర్థం చేసుకునే కొద్దీ మన ప్రతి రహస్య పాపం మన కళ్ళెదురుగా కనిపిస్తుంది, ఒప్పుకోవాలనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది. నేను ఏకాంతంగా ఉన్నప్పుడు ఏడ్చిన సందర్భాలు ఎన్నో. ప్రభువా, ఇంతటి పాపిని క్షమించావా? ప్రాణం పెట్టేంతగా ప్రేమించావా? నన్ను క్షమించడానికి శిలువలో ప్రాణం పెట్టావా? నాలాంటి మనిషివి కాదే, దేవాది దేవుడివి, కలిగి ఉన్నది ఏది నీవు లేకుండా కలగలేదు, అలాంటి దేవుడివి, ఇంత నీచుడి కోసం ప్రాణం పెట్టావా? బహుశా జార్ఖండ్ అనుకుంటాను, ఆ రాష్ట్రంలో ఆవిడ రాత్రిపూట పడుకో ఉంటే ఆవిడ భర్త 7 మంది వ్యక్తులు వెళ్ళి ఆవిడ్ని అత్యాచారం చేశారు, మానభంగం చేశారు. చేస్తే కింద కామెంట్లు ఏంటంటే, వాళ్ళని ఉరి తీయాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళని చంపాలి అని అందరూ నినాదాలు చేస్తున్నారు. తప్పని చెప్పట్లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేను ఏంటో స్పష్టంగా తెలిసి కూడా, నా అంతరంగం తెలిసి కూడా, నేనేంటో నాకంటే బాగా ఆయనకే కదా బాగా తెలుసు, నా అంతరంగం తెలుసు. మరి నా కోసం ఎలా ప్రాణం పెట్టాడు ఆయన? ఈ ప్రపంచం ఏమో కేకలేస్తుంది, వాళ్ళని ఉరిదీయండి, ఎన్కౌంటర్ చేయండి. పోనీ ఎవడైతే ఎన్కౌంటర్ చేయండి అని కామెంట్ రాశాడో వాడి చరిత్రను తిరగేస్తే మంచోడా? ఎవడైతే ఉరిదీయండి అన్నాడో వాడి చరిత్రలోకి వెళ్తే మంచోడా? మంచోళ్ళు కాని వాళ్ళే ఎదురుగా తప్పు జరిగితే శిక్షించమంటున్నారు. మరి నా గురించి అన్నీ తెలుసు కదా, నేను పుట్టకముందే నా గురించి తెలుసు కదా ఆయనకి. మరి నా కోసం ఆయన ప్రాణం ఎలా పెట్టాడు నన్ను చంపకుండా? యేసు ప్రభు శిలువను నిదానించి చూసే కొద్దీ మన ప్రతి పాపం మనకు గుర్తొస్తుంది, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటాం, పశ్చాత్తాపడతాం. శాస్త్రి అయిన ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించాడు. తత్ఫలితంగా
యోధా జాతి ఏడవడం ప్రారంభించింది, పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి పాపాలు, మరుగున పడిపోయినటువంటి పాపాలని గుర్తుకు తెచ్చుకొని కుమిలి ఏడుస్తూ ఉంది. దేవుని వాక్యం అర్థమైతే ఆ పశ్చాత్తాపం వస్తుంది. ఇది సరైన స్పందన వాక్యానికి. వాక్యం శరీరధారి ఈ లోకానికి వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను మనం నిదానించి చూచే కొద్దీ లేఖనాలు అన్నీ యేసు ప్రభులో నెరవేరుతూ ఉంటాయి. యేసు ప్రభుని గురించే పాత నిబంధన అంతా, యేసు ప్రభుని గురించే కొత్త నిబంధన అంతా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి గాయాలని, ఆయన సిలువ త్యాగాన్ని నిదానించి చూసే కొద్దీ ప్రతి లేఖనం మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమలో పాపం చేయడానికి మన శరీరం సహకరించదు. మనం చేసిన ఏ రహస్య పాపం లోపల అలా ఉండిపోదు. ప్రతిదీ మన కళ్ళెదురుగా వస్తుంది. ఒప్పుకొని విడిచిపెట్టిన దాకా మన అంతరంగం ఒప్పుకోదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదాన్ని ఒప్పిస్తాడు. ఆ రోజు నీటి గుమ్మం ఎదుట మైదానంలో జరిగినటువంటి సంస్కరణ, ఆ ఏడ్పు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట మనకు కూడా జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ త్యాగాన్ని మనం స్మరించుకునే కొద్దీ ఆయన పొందిన దెబ్బలు, ఆయన కార్చిన రక్తం, ఆయన శిలువ త్యాగం, ఆయన శ్రమ, ఆ స్థానం నాది, నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతని, ఆయన రక్షణని ఉచితంగా నాకు అనుగ్రహించాడు, ఉచితంగా పరిశుద్ధంగా చేశాడు. ఇందును బట్టి మన దేవుని ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు నీటి గుమ్మం ఎదుట మైదానంలో శాస్త్రైన ఎజ్రా చదివి వినిపించినటువంటి ధర్మశాస్త్రం, దానికి జనులు స్పందించినటువంటి విధానం, వారు పశ్చాత్తాపడిన విధానం, ఎజ్రా యోధా జాతిని సంస్కరించిన విధానం ధర్మశాస్త్రంతో మేము వింటూ వచ్చాం. వాక్యమే శరీరాన్ని ధరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని చూసి నా ప్రతి పాపాన్ని బట్టి కుమిలి ఏడ్చడానికి, నా ప్రతి పాపాన్ని ఒప్పుకోవడానికి, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని నాకు మీరు అనుగ్రహించినందుకే మీ కృతజ్ఞతలు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను తండ్రి. ఆమెన్ అని అందాం.